ప్రైజ్ ది లార్డ్. ఈరోజు నీతో దేవుడు స్పష్టంగా మాట్లాడుతున్న మాట, ఏదో తప్పు చేసి ఏదో పాపం చేసి దేవునికి దూరంగా వెళ్ళిపోయి ఇంక నేను దేవుణ్ణి చేరుకోలేను అని ఒక గిల్టీ ఫీలింగ్, అంటే అపరాధ భావంతో నువ్వు ఉన్నావేమో. ఈరోజు నీతోనే దేవుడు మాట్లాడుతున్నాడు. తప్పిపోయిన కుమారుడు ఎలాగైతే తన తండ్రి నుంచి దూరంగా వెళ్ళిపోయి పాపంలో పడి తను చేయాల్సిన కార్యాలన్నీ చేసి చివరికి నిస్సహాయ స్థితిలోకి వెళ్ళిపోయినప్పుడు అక్కడ తనకి ఒక ఆలోచన పుట్టింది. అదే లూకా సువార్త 15వ అధ్యాయము 17వ వచనం. అయితే బుద్ధి వచ్చినప్పుడు వాడి తండ్రి వద్దకు వెళ్ళడం ఉంటుంది. అంటే బుద్ధి వచ్చినప్పుడు, బుద్ధి మనం కొన్నిసార్లు చాలా లోలోకి వెళ్ళిపోతాం తప్పు చేసి. దేవుని యొక్క మార్గంలోకి వెళ్ళడానికి మనం ధైర్యం సరిపోదు. కనీసం స్నేహితులు కూడా మనకి రమ్మని పిలవరు. పిలిచినా మనము తప్పించుకుంటాం. ఎందుకనంటే అపరాధ భావం. అదే ఆ క్షణంలో బుద్ధి అనేది నీకు కలిగి ఉన్నప్పుడు ఖచ్చితంగా, ఎందుకంటే నీ దేవుడు నిన్నెప్పుడు పాపిగా చూడడు. నిన్నెప్పుడు ఆయన విడిచిపెట్టాలనే ఆలోచన ఉండదు. ఆయన నువ్వు వస్తావని ఎదురు చూస్తాడు. ఆయన నువ్వు వస్తే కౌగిలించుకుని నిన్ను ముద్దాడే అంత ప్రేమ ఆయనకు ఉంది. కాబట్టి పాపంలో ఉన్నాను, తప్పు చేశాను, నన్నెవ్వరూ క్షమించరు అని నువ్వు ఫీల్ అవ్వద్దు. ఎందుకంటే నీ దేవుడు, నీ యేసుక్రీస్తు నిన్ను ఇప్పటికీ ప్రేమిస్తూనే ఉన్నాడు. ఒక్కసారి బుద్ధి తెచ్చుకుని ఆయన యొక్క పాదాల దగ్గరికి రా. ఆయన దగ్గరికి నువ్వు వచ్చినప్పుడు ఖచ్చితంగా ఆయన నీకు మళ్ళీ ఉన్నతమైన స్థితి ఇస్తాడు, ఉన్నతమైన సంతోషం ఇస్తాడు. నువ్వు ఆ ప్రేమని రుచి చూచినప్పుడు మళ్ళీ ఇంకెప్పుడు కూడా లోకంలోకి వెళ్ళిపోవు. ఎందుకంటే లోకంలో మనం గడిపే ప్రతి క్షణము కొంచెం ఆనందం వేస్తుంది, కానీ దేవుని యొక్క ప్రేమ నువ్వు రుచి చూసినప్పుడు ఇంకా దానికి అవధులు లేవు. ఎందుకంటే అది ఎక్స్పీరియన్స్ చేసిన వాళ్ళు చెప్పగలరు, నేను చెప్పగలను. కానీ నువ్వు అనుభూతి చెందాలని అంటే నువ్వు ఆయన ప్రేమని రుచి చూడాలి. కాబట్టి నువ్వు కూడా బుద్ధి తెచ్చుకుని ఆయన ప్రేమ దగ్గరికి రా. ఖచ్చితంగా నీకు సంతోషం ఉంటుంది. నువ్వు పాపివి అని చెప్పి చింతపడద్దు. ఆయన ఇప్పటికీ కూడా నిన్ను ప్రేమిస్తున్నాడు. థ్యాంక్ యూ.